హవ్వ అనే పేరుకి జీవం ఇచ్చేది అని అర్థం. దేవుడే స్వయంగా తన చేతులతో ఆమెను సృష్టించాడు. కాబట్టి ఆమె అసాధారణమైన సౌందర్యాన్ని కలిగి ఉంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. మానవులలో ఆమె రెండవ సృష్టి. అందుకని పురుషుని అవసరం బట్టే ఆమె సృష్టించబడింది తప్ప నిజానికి దేవుని మొదటి ప్రణాళికలో ఆమెకు భాగం లేదు అని అర్థం చేసుకోకూడదు. దేవుడు ముందుగానే ఒక నిశ్చితమైన ప్రణాళికతో ప్రత్యేకంగా ఆమెను సృష్టించాడు. స్త్రీ అనే ఒక ముఖ్య పాత్రను పోషించడానికి దేవుడు ఆమెను ఎంపిక చేసుకున్నాడు. నరుని నుండి తీయబడి ఆమె నారీ అని పిలువబడింది. అయితే దేవుడు ఆమెకి ఇచ్చిన పేరు సాటి అయిన సహాయం. ఇది దేవుడు ఆమె పట్ల ఎలాంటి ప్రణాళికను కలిగి ఉన్నాడో చెప్పే ఒక అందమైన వివరణ. ఇది ఎట్టి పరిస్థితుల్లోనూ తక్కువ స్థాయి పదం కాదు. పరిశుద్ధాత్మను కూడా సహాయకుడు అని పిలుస్తారు. అలాగే హెబ్రీ పత్రికలో ప్రభువే నా సహాయకుడు అని చెప్పబడింది. ఇది గౌరవం, బాధ్యత, ఆనందం అనే భావాలను వ్యక్తపరిచే పదం. దేవుడు మంచిది కాదు అన్న ఒంటరితనానికి ఆమె జవాబుగా సృష్టించబడింది. ఆమె సృష్టితోనే మానవ ప్రేమ సంబంధాల ఆరంభం జరిగింది. సాతాను ఇది చూసినప్పుడు దానిని నాశనం చేయడమే తన మొదటి లక్ష్యంగా పెట్టుకున్నాడు. అతను హవ్వను మోసం చేసి దేవునితో ఆమెకున్న ఆ స్వేచ్ఛ, ప్రేమ అనుబంధాలను చెడగొట్టడానికి ప్రయత్నించాడు. ఆ తరువాత ఆమె ద్వారా ఆదామును కూడా మోసగించి మొదటి వివాహాన్ని దెబ్బతీయాలనుకున్నాడు. ఇప్పుడు కూడా సాతాను కొద్ది కొద్దిగా దేవుని వాక్యాన్ని వక్రీకరిస్తూ నేటి వివాహాల్లోకి పాపాన్ని జొప్పించడం ద్వారా వాటిని కూడా నాశనం చేయాలని చూస్తున్నాడు. కాబట్టి మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. హవ్వ భూమిపైనే అతి పవిత్రమైన, అందమైన స్త్రీగా ఏదైనా తోటలో తన జీవితం ప్రారంభించింది. చివరికి మోసపోయిన వ్యక్తిగానే ఆమె గుర్తించబడింది. ఆమెకు కావలసినదంతా ఆమె దగ్గర ఉన్నప్పటికీ సాతాను ఆమెకు ఇది సరిపోదు అని నమ్మించేలా మోసం చేయగలిగాడు. బైబిల్ ఇన్ఫ్లుయెన్సర్స్ అనే సిరీస్ మీకు ఆశీర్వాదకరంగా ఉంటే మా ఈ ప్రయత్నానికి లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మమ్మల్ని ప్రోత్సహించండి. మరొక కొత్త బైబిల్ ఇన్ఫ్లుయెన్సర్తో మీ ముందుకు వస్తాం. అంటిల్ దెన్, గాడ్ బ్లెస్ యూ.